పులి అవడం గురించి విన్నారు కదా, కానీ కుక్క పులి అవడం గురించి విన్నారా? లెట్స్ కాల్ అపాన్ రచన రవి ఎన్ఎస్టీ. అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఇంత అందమైన అమ్మాయిని మా అమ్మ నాన్నలు ఓ కుక్కళ్ళు అక్కడికిచ్చి పెళ్లి చేశారు. ఓ ముద్దు తెలియదు, ముచ్చట తెలియదు. మీరు అలా చూడకండి నాగేంద్ర బాబు గారు. తెలిసిందల్లా ఒకటే, కుక్కలాగా అరవడం, కుక్కలాగా మొరగడం, ఇది కుక్క భాష అనడం. అందరు ఆడవాళ్ళలాగా నాకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదండి. తీరా సాయంత్రం రెడీ అయి కూర్చున్న వరకే ఫుల్ గా తాగి వచ్చేస్తాడు. ఇదిగో కుక్క గోసు తీసుకొచ్చి నన్ను మంచం కట్టే అంటాడు. బాబా వీడితోటి ఏగలేక చచ్చిపోతున్నాను. వీడి కుక్క బుద్ధులు. ఏదో ఒక మంచి రోజు చూసి ఆ జబర్దస్తిలో పెళ్లిగాని చంటిగాడు ఉన్నాడు కదా, వాడితో లేచిపోతాను. హలో, వచ్చాడు కుక్క నా మగుడు. వస్తున్నానండి. ఏం చేస్తావు? పిలిచిన గంట సేపటి దాకా దియవు. మీ గురించి అండి ఆలోచిస్తూ ఉన్నాను. ఏం ఆలోచిస్తుంది? పతిపోతా పరేషమని. అది కాదండి, మీరు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను. చూడకపోతే ఎటన్నా పోదాం అనుకున్నావు ఏంది? ఏంటండి ఈ రోజు ఇంత లేట్ అయింది? మొగుడు నువ్వు అట్నే అడుగుతావా? ఎట్లా అడగాలి? ఓహో, లేట్ ఎందుకైందని అడుగుతానవా? ఇగో నేను హాస్పిటల్ వెనక నాకు టైం పాస్ అయితే లేదన్నావు, అందుకోసమే నీకోసం మంచి ఫిగర్ తీసుకొచ్చిన. ఏంటి చంటిని తెచ్చావా? ఏమే మొగుని పట్టుకొని చట్నీని తీసుకొచ్చిన అంటారు, ఎట్లా కనపడుతున్నా? నీకోసం ఖతర్నాక్ ఐటమ్ తీసుకొచ్చిన. తీసుకొస్తా ఉండు. ఇదిగో ఇటు చూడు. ఏంటే నీ మొగుడు ఎప్పుడు పులే. పులండి మిమ్మల్ని చంపేస్తుందండి. ఏంటి ఇది పులే? పిచ్చిదానా, దీని దారిలో దొరికితే కుక్క పిల్లని తీసుకొచ్చిన. ఇగో చూడు. కదానా, కుక్కకు పులికి తేడా తెలియదా? తాగింది నేనా నువ్వా? ఎక్కింది నాకా నీకా? పిచ్చిదానా, కుక్క పిల్ల ఇద్దా, ముద్దు పెట్టుకో. పులికి ముద్దండి. ముద్దు పెట్టు. ముద్ద అంటే మొగునికి వాల్యూ ఇస్తలేవా నువ్వు? నీ విడాకులు ఇస్తా, ముద్దు పెడతా. విడాకులు కావనా? కదండి, ముద్దే పెడతా. విడాకులకి ముద్దే పెడతా. వినండి ప్లీజ్. చూసినా, కుక్క పిల్ల కూడా నీకు ముద్దు పెడతలేదు. అట్లాంటిది రోజు ముద్దు పెట్టి సంసారం చేస్తానా? అసలు మొగుడు ఎందుకు తాగేస్తాడు తెలుసా? పిల్లలను చూడాలంటే భయం అవుతుంది. ఆ ధైర్యం కోసమే నేను దాయినా కుక్క పిల్లని తెచ్చుకున్నా. ముద్దు పెట్టు. నాతో కాదండి ముద్దు పెట్టడం. పిచ్చిదానా, నీతో నాకు వర్కౌట్ కాదు. కానీ ఇగో టైం అయిపోయింది. రేపు పొద్దున్న హాస్పిటల్ తొందరపడి ఇట్లా ఇంకా లైట్ బంద్ అయ్యి. లైట్ బంద్ చేయాలా? ఏమే లైట్ బంద్ అయితే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తా ఏంది? నాకంత ఓపిక లేదు. నేను ఇక్కడ కుక్కతో పంట, నువ్వు అక్కడ పండుకో. హాస్పిటల్ టైం అవుతుంది, పోయి వేడి నీళ్ళు పెట్టుకో, స్నానం చేయాలి. నీళ్ళ డార్లింగ్ అంత భయపడతాను. రాత్రి రాత్రి దేదారు పోచామా కూడా? చెప్తే విన్నావా? రాత్రి అంతా నువ్వు నీ పులి చేస్తాను, కుక్క చేస్తాను. నీతో విసుకలేక వేగలేక సచ్చి ఊరుకుంటున్నాను. చెప్పాను కదా, ఆ చంటిగారితో హాయిగా లేచిపోతున్నాను. నువ్వు నీ పులితో ఏమని వేసుకో. చూపులోడు కాలంటు చేతలోడు కరెంటు కండలోడు కడక్కు చాయ్ వీడు చీకుతా. He's the Mr. తీస్ మార్గాన్ వచ్చా. నాగబాబు గారు మీరేమనుకుంటారు? కుక్క పులియా పిల్లియా? చాలా బాగుంది రవి, మంచి స్కిట్ చేశారు. స్కిట్ లోనే ఒక మంచి కామెడీ కంటెంట్ ఉంది. రియల్లీ ఫన్నీ స్కిట్. రోజా గారు ఎలా ఉంది స్కిట్? ఫస్ట్ చందు చాలా హోమ్లీగా చాలా అందంగా ఉన్నాం. ఓవరాల్ గా ముగ్గురైనా కూడా చాలా బాగా చేశారు. నా
పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చింది అని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. నా పేరు వెంకీ, నేను రచ్చా రవి టీం తరపున వచ్చాను. యాక్చువల్లీ ఒక లైవ్ షోకి ఒక యాంకర్ వచ్చాడు. హలో హాయ్, మీరు చూస్తున్నారు సెల్ ఫోన్ లో సొల్లు కబుర్లు, మా షోకి కాల్ చేయండి, 2 కిలోల పాత ఇనుప సామాన్ని గెలుచుకోండి అనేసి ఒక ఆవిడ కాల్ చేశారు. ఆవిడ ఏంటంటే పాపం మతిమార్పు అన్నమాట ఆవిడకి. ఓకే, ఈ రోజు మనతో మాట్లాడేందుకు మొదటగా విజయలక్ష్మి గారు సిద్ధంగా ఉన్నారు. వారు కాల్ చేద్దాం. టుక్ 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 టుక్. హలో ఎవరు? హలో హాయ్ మేడం. ఎవరు మాట్లాడేది? మేము ఓహో ఛానల్ నుంచి కాల్ చేసినాం. అది చెప్పండి సార్. ఏంటంటే మీరు ఇప్పుడు మేము అడిగే 3 ప్రశ్నలకి కరెక్ట్ సమాధానం చెప్తే మీరు విన్నర్ అవుతారు. అలాగా? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. తప్పకుండా. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి అత్తారింటికి దారేది సినిమా హీరో ఎవరు? అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, అత్తారింటికి దారేది మన పవన్ కళ్యాణ్ గారు నటించారు, ఆ సినిమా హీరో. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. సరే, పక్కన పెట్టండి. రెండో క్వశ్చన్. మన నాగబాబు గారి బ్రదర్ అయిన చిరంజీవి గారు నటించిన జై చిరంజీవ సినిమా హీరో పేరు చెప్పండి. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. ఏమండి, జై చిరంజీవ. అబ్బాయి ఈజీగా అడగమంటే మీరు సడన్ గా అడిగితే ఏం చెప్పను? ఇది కూడా పక్కన పెట్టండి. మూడో క్వశ్చన్. మీ ఆయన పేరు చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. అబ్బాయి ఈజీగా అడగండి, ఈజీగా అడగండి. మేడం, మీ భర్త పేరు. అబ్బాయి ఈజీగా అడగమంటే మీకు సిగ్గుగా అనిపిస్తే మీ పక్కన ఉన్నవారు సాయం తీసుకోవచ్చు. ఒరే చింటూ, ఏంటి మమ్మీ ఇలా రారా, మీ డాడీ పేరు చెప్పు. ఏ డాడీ పేరు మమ్మీ? మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.